గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు అడ్డగా కాకినాడ పోర్టును మార్చారని, ఇప్పుడు వాటిని అరికట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తే కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉలికిపడి బహిరంగ లేఖలు రాయడం ఏమిటంటూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టులో పేదలు తినే బియ్యంతో పాటు గంజాయి, ఇతర అక్రమ ఎగుమతులకు కేంద్రంగా మార్చారని ఆయన చెప్పారు. తన కూటమి ప్రభుత్వం హయాంలో వాటిని అరికట్టేందుకు ఇంకా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోర్టుకు పేరు ప్రఖ్యాతులు తీసుకురానున్నట్టు నానాజీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో సంస్థలు గ్రామ సభలు జరుగుతా ఉన్నాయి. ప్రతి గ్రామంలోనే గ్రామ సభ జరుగుతా ఉంది. ఎన్ఆర్జీసీ ఏవైతే ఉన్నాయో ఇతర అంశాలు కూడా ప్రతి ఒక్కటి ప్రభుత్వం దృష్టిలో తీసుకుని ఆ సమస్యలు ఎంతవరకు పరిష్కరించడంతో శాశ్వత సమస్యలు అంటే శాశ్వత సమస్యలు, తాత్కాలిక సమస్యలు ఇటువంటివన్నీ చేయడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా ఇవాళ సుమారు మనకి 46 గ్రామాలు ఉన్నాయి. 46 గ్రామాల్లో కూడా రేపు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా వారికి అందుబాటులో ఉన్న చోట ఇదే పిలుపుగా భావించి మెసేజ్ కూడా పెడతాం. ఇదే పిలుపుగా భావించి మీకు దగ్గరలో అంటే మీకు ఒక్కొక్క ఏరియాలో ఉంటారు కాబట్టి ప్రతి చోట కూడా సమస్యలు మాకు సమస్యల కోసం ప్రజలే రాక్కర్లేదు, ప్రతిపక్షాలు కూడా రావచ్చు. ప్రతిపక్షాలు కూడా వచ్చి వారు పుట్టించిన సమస్యలు అయితే ప్రజల్లో ఉన్న సమస్యలు అయితే అంటే గతంలో వారే చాలా సమస్యలు పుట్టించారు, అవి కూడా చెప్పచ్చు. ఇవాళ ఇంకొక విషయం, దొంగ అంటున్నట్టు ఒక బియ్యం దొంగ, పోషకార్థాలు కలిపినటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పోషక పదార్థాలు లేవని చెప్పి పీడిఎఫ్ బియ్యంలో పోషక పదార్థాలు కలిపి మన దేశంలో ఉన్న దిగువ తరగతున్న వారందరికీ కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఎప్పుడో తీసుకున్నట్టు నిర్ణయం. అది దాంట్లో పోషక పదార్థాలతో ఉంటుంది. ఈ దేశంలో ప్రజలు పోషక పదార్థాలతో ఉండాలంటే ఈ దొంగ ఈ దేశం నుంచి వేల టన్నులు, లక్షల టన్నులు ఈ పోషక పదార్థాలు విదేశాలకు ఎగుమతి చేసేస్తా ఉన్నాడు. దాన్ని చట్టం దానిపైన చేసుకునే విధానంలో చట్టం చేసుకున్నట్టుంటే పద్మనాభరెడ్డి గారి దగ్గర నేర్చుకున్నట్టున్నాడు. ఉత్తరాలు రాయడు, ఉత్తరం రాశాడు దొంగ, బియ్యం దొంగ. ఏ ఉత్తరం రాశాడు ఏంటంటే ఈ పోర్టు ఈ ప్రభుత్వం వల్ల ఈ పోర్టులో ఉన్న వాళ్ళందరూ ఉపాధి కోల్పోతా ఉన్నారట. ఈ పోర్టులో నుంచి బయటికి షిప్పులు రావట్లేదట. దీనివల్ల పోర్టు దెబ్బతినేస్తుందంట. అంటే పోర్టు ద్వారా ఏ విదేశాలకు వెళ్ళాలన్నా, ఏదైనా దొంగసరికి వెళ్ళాలన్నా, దొంగసరికి రావాలన్నా, ఎక్కడ వెళ్తే విమానాల ద్వారా వెళ్ళాలా, పోర్టుల ద్వారా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలా, కాలినడకన కూడా వెళ్ళరు కదా. ఈ రెండే మీద వెళ్తాం. ప్రభుత్వం అన్న దానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం మామూలు ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటుంది. ఆ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది ఎప్పుడు. కానీ మరి దొంగలు కూడా పంపించేసి దొంగ వ్యాపారాలు కూడా చేసామంటే ఆల్రెడీ ఈ రాష్ట్రంలో డీజిల్ అమ్ముతా ఉన్నారు. మీరు ఇంకా వ్యాపారాలు ఇంకా చేస్తానే ఉన్నారు. మేము అధికార యంత్రాంగం సెట్ అయిన తర్వాత ఒక్కొక్క సంగతి ఇదో లాగుతా ఉన్నాం. ఇవాళ తోరంగా మొత్తం లేఅవుట్లన్నీ మొత్తం తీసి జియో ట్యాగ్ చేసి నాన్ లేఅవుట్లన్నీ తీసి, ఎందుకంటే మహానగరాన్ని నిలిపిందామని చెప్పి మేము ఆలోచిస్తుంటే మీరు చుట్టూ నాన్ లేఅవుట్లు చేసేసి చండాలని చేసేసి చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మనకి ఉప ముఖ్యమంత్రి మన పక్కన ఉన్నాడంటే మన శుభ్రమైన బ్రహ్మాండమైన లేఅవుట్లు చేసి బ్రహ్మాండమైన ఊరిని తయారు చేసుకుంటారంటే మీరు లేఅవుట్లు కబ్జాలు చేసుకుంటాం. ఇక బియ్యం సంగతి గంతులోకి